వైపరీత్యాలకు నేలమైన జపాన్ దేశాన్ని శక్తివంతమైన భూకంపం వణికించింది. కుమామోటో ప్రాంతంలో భూమి విపరీతంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపం సంభవించిన వెంటనే సముద్రంలో అలలు ఎగసిపడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు జారీ కావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జపాన్లో విధ్వంసకర భూకంప తీవ్రత, అక్కడి సిట్యుయేషన్స్ పై సాక్షి టీవీ రిపోర్ట్. జపాన్లోని కుమామోటో ప్రిఫెక్చర్లో రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రతతో భయంకరమైన భూకంపం నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ శక్తివంతమైన ప్రకంపనాల ధాటికి భవనాలు, వంతెనలు తీవ్రంగా ఊగిపోయాయి. భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లను వదిలి ఖాళీ స్థలాల్లోకి పరుగులు తీశారు. భూకంపం సంభవించిన వెంటనే జపాన్ ప్రభుత్వం దక్షిణ తీర ప్రాంత జిల్లాలకు అత్యవసర ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం ధాటికి సముద్ర మట్టంలో మార్పులు చోటు చేసుకోవడంతో 1 మీటరు ఎత్తు వరకు రాకాసి అలలు ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంత నివాసితులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రవాణా వ్యవస్థపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. రైలు సర్వీసులను అధికారులు తక్షణమే నిలిపివేశారు. భద్రతా కారణాల రీత్యా విద్యుత్ సరఫరాలు కూడా అంతరాయం ఏర్పడింది. కుమామోటో, నాగసాకి, కాగోషిమా, ఫుకుఓకా వంటి పలు తీర ప్రాంత జిల్లాల్లో భూకంప ప్రభావం తీవ్రంగా కనిపించింది. స్థానిక యంత్రాంగం, అత్యవసర సహాయక బృందాలు తక్షణమే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. శిథిలాలు కూలిపోవటం, రోడ్లు దెబ్బతినటం వంటి నష్టాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతను అంచనా వేసేందుకు సైనిక బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. ప్రధాన భూకంపం ముగిసిన తర్వాత కూడా చిన్న చిన్న ప్రకంపనాలు కొనసాగుతుండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు. తీర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదని, ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.